హాయ్ ఫ్రెండ్స్! గోగాకు పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. ఇక్కడ ఎర్ర గోంగూర అనేది తీసుకున్నాను ఒక కట్ట. 2 టైమ్స్ అనేది వాష్ చేసుకోండి. కడాయిలో ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని వాష్ చేసుకున్న గోంగూరను వేసుకోండి. దీనికి కొంచెం చింతపండు అనేది వేసుకుంటున్నాను. మీ ఆప్షనల్ అండి. చింతపండు అనేది వేసుకుంటే వేసుకోండి, లేకుంటే స్కిప్ చేసుకోండి. కొంచెం సాల్టు, కొంచెం ఆకు మునిగేంత వరకు వాటరు, కొంచెం పసుపు వేసి గోగాకును ఉడకపెట్టుకోండి. ఆల్రెడీ గోగాకు పుల్లగానే ఉంటుంది ఎర్ర గోంగూర. నేను కొంచెం అనేది యాడ్ చేశాను. ఇలా ఉడకపెట్టుకున్న తర్వాత పక్కన పెట్టేసుకోండి. అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని పచ్చిమిరపకాయలు, జీలకర్ర, వెల్లుల్లి అనేది ఎక్కువ వేసుకుంటున్నా అండి. ఇలా ఎక్కువ వేస్తే వెల్లుల్లి చాలా టేస్ట్‌గా ఉంటాయి. అలాగే ఉల్లిపాయలు కూడా యాడ్ చేశానండి. ఒక పెద్ద ఉల్లిపాయని తీసుకుంటున్నాను. ఇక్కడ పచ్చిమిరపకాయలు కారంగా ఉన్నాయి కాబట్టి నేను 4 తీసుకున్నా అండి. కొంచెం పచ్చిమిరపకాయలు ఎక్కువ యాడ్ చేస్తే గోంగూర పచ్చడి అనేది చాలా టేస్టీగా ఉంటుంది కారం కారంగా. ఇవి కూడా ఫ్రై చేసుకోండి. ఇవి ఫ్రై చేసుకున్న తర్వాత మిక్సీ జార్‌లో ఉడకపెట్టుకున్న గోంగూర అనేది యాడ్ చేసుకోండి. మీరు టమోటోలు కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ యాడ్ చేయలేదు. మనం ఫ్రై చేసుకున్న పచ్చిమిరపకాయలు, ఆనియన్స్, ఉల్లిపాయలు, దీనికి కొంచెం సాల్ట్ వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఈ పచ్చడి అనేది రెడీ అయిపోయింది. దీనికి చివరిగా పోపు అనేది వేసుకుందాం. వేడి వేడి అన్నంలోకి ఈ పచ్చడి కలుపుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా ఒకసారి ట్రై చేయండి డిఫరెంట్‌గా. ఎక్కువ ఏం ఇంగ్రీడియెంట్స్ వేయకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి. సూపర్‌గా ఉంటుంది గోగాకు పచ్చడి అనేది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎవరైనా కొత్తవారు చూస్తున్నట్లయితే నా ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. ఇంకెందుకు ఆలస్యం, మీరు ఒకసారి గోగాకు పచ్చడిని ట్రై చేయండి.